హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మిషన్ మీద వర్క్ చేస్తున్నాం. చూడండి ఎలా చేస్తున్నామో ఏం కథనో. ఓకే, మొత్తం ఇది వచ్చేసి లాస్ట్ తీస్తున్నాం వీడియో. ఫస్ట్ చెప్పాల్సింది లాస్ట్ చెప్పాల్సింది ఫస్ట్. మొత్తానికైతే ఇది మీకు ఫస్ట్ వస్తుంది. ఓకే, ఈ మిషన్ మీద ఇప్పుడు మనం ఇవి తయారు చేయబోతున్నాం. చూడండి ఇవి ఏంటికి ఏం కథ అనేది ముందు మీకే తెలిసిపోతుంది 2-3 రోజుల్లో. ఓకే, బాయ్. అవి మక్కు పెట్టిన లోపల పడేసి అయిపోయి కదా సీలుతుంటే ఇంకా రంజిత్ నా తలకాయ కనపడుతుందా దానిలో మొత్తం కనపడుతుంది. గెట్ సెంటరు అట్టలే బొమ్మ సెంటర్ ఇది కనపరాలు ఎక్కువ. ముందర బేస్ అంతా హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము నిన్న వచ్చినాము. అవి డుమాల్ హై ఇదర్ అచ్చా హై కామ్. ఇలా అక్కడ కాటు పడిపోతుంది కదా. ఇది ఫ్రెండ్స్, ఇలా చేయాలి వర్క్. మధ్యలో దోమలు, ఫ్యాన్ వేస్తే మీకు కనపరాదు, దూరం జరిగితే నీకు కనపరాదు అన్నట్టు ఉంటుంది. ఇది కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవాలి మనం. కటింగ్లు కరెక్ట్ ఉన్నావు. కనపడుతుందారా రంజిత్? నేను మిషన్ ఇది చాలు. రంజిత్ గారు నేను కనపడట్లేదని అడ్జస్ట్ చేసినాడు. కనపడుతుంది అంటే ఇది నిన్న నడిచినది అనమాట. మనం ఈ షేప్లోకి తీసుకురావాలి వీటిని. ఇలా తీస్తే అక్కడ హోల్స్ లేకి కరెక్ట్ సెట్ అయిపోతుంది, లెవెల్ అయిపోతుంది.
మొత్తం వచ్చేసి 16 పీస్ అన్నమాట. ఒకటి మధ్యలో ఉంది, ప్రాసెసింగ్లో ఉంది, ప్రీవియస్ ప్రాసెసింగ్లో ఇస్తే మిషన్ ఆఫ్ చేసి ఎస్ ఇదే మనకి క్యాపో ఇదేనమాట. ఇటు సైడ్ షేప్ రావాలంటే ఇటు సైడ్ రెండు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకొక కాటు పెట్టుకున్నాం మనం. ఇందాక ఒక కాటే వేసుకున్నాం, ఇప్పుడు 2 కాట్లు వేసుకుంటున్నాం. తర్వాత ఈ ఒప్పలు అనేది తీసేయాలి. ఓకే, వీటిని కుసాలు అంటారు. చెప్పు అదే అన్నమాట ఫ్రెండ్స్. 2 సైడ్ వేసుకోవాలి కాబట్టి 2 సైడ్ కాబట్టి ఇంత టైం పడుతుంది. అన్నీ అయిపోయేలోపు కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. హలో అయిపోయినాయి కదా. అది ఫ్రెండ్స్, ఇదిగోండి అయిపోయినాయి కదా 2 సైడ్. మనం ఇప్పుడు వచ్చేసి ఈ షేప్ రావాలని ఇది చేస్తున్నాము. ఇది ఆల్రెడీ షాంపిల్ ఒకటి నిన్న ఆల్రెడీ తీసినాం కదా, అవి వేరేటివి ఇవి వేరేటివి.
ఓకే, ఇలాగ రావాలి మనకి. ఇదిగో 2 సైడ్ గడ్డ ఉంది కదా, మధ్యలో ఇది మాత్రం ఉంది. కుస్తామంటారు వీటిని. మీరు కార్పెంటర్స్ అయితే ఇవల్ల తెలుసు, కార్పెంటర్స్ కాకుండా వారికి చెప్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇవి తీసేయాలి. ఇటు సైడ్ చెక్క తీసేయాలి. కటింగ్ చికి చూద్దాం. మిషన్ మీద వర్క్ అయితే ఫుల్ వర్క్ అయ్యేసరికి కాళ్ళల్లో నొప్పి పెడతాయి ఫ్రెండ్స్. మళ్ళీ యూట్యూబ్లో లైవ్లు వీడియోలు అన్నీ ఎడిటింగ్లు చేసేసరికి సినిమా సితారవుతుంది. అందుకే నేను వీడియోలు ఏం ఎడిటింగ్ చేయను. ఇష్టమైన వారు చూస్తారు, ఇష్టం లేని వారు చూడరు అన్నట్టు పాట రూపంలో అందుకుంటున్నాను. వేరే పెన్ అయితే లేదు. ఇక్కడ మార్కర్ ఉంది, సిడి మార్కర్. పెన్ ఇక్కడ ఉంది. ఓకే, పెన్ను కూడా ఉంది. మన వాళ్ళు ఇక్కడ మార్క్ వేసలేరు అన్నమాట. ఇక్కడ మార్క్ వేస్తేనే మనకి కూర్చుంటుంది. ప్రతిదానికి ఇక్కడ ఉండాలి మార్కు. 100% మార్క్ లేదు. చూడండి, వర్క్ చేస్తున్నా కూడా దోమల మధ్యలో సతాయిస్తున్నాయి. మనుషుల కంటే ఇవే మేలు. కొడితే ఊరికేనన్నా పోతాయి, మనుషులు కొడితే పోయేరకాలు కదా పుట్ల. మిషన్ వర్క్స్ ఇష్టమైన వారు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు చూస్తారని. అంటే నేను చూసేది ఎక్కువ కార్పెంటర్ వీడియోస్ అలాంటివి చూస్తాను. అలాగే ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కోసం చూస్తారని చెప్పేసి నేను తీస్తున్నాను. ఇష్టం లేని వారు ఏం చేస్తావు అబ్బా, చెప్తున్నదా. ఇష్టం ఉన్నవారైతే చూస్తారు, ఇష్టం లేని వాళ్ళు ఎవరు చూడరు అంటున్నాను. ముందే చెప్తున్నాం. మధ్యలో వాళ్ళు ఎవరో కాలేజీల్లో పాటలు పెట్టుకున్నారు. నాకు కాపీరైట్ పడితే నాకు అంతే. చంద్రముఖి పాట ఏదో సంథింగ్ పెట్టినారు. సాంగ్ ఇందులో బాగా వినపడుతుంది. మైక్ పెట్టుకున్నాను కదా అందుకు. అది ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని తీసేద్దాం. మిషన్ సౌండే బెటరు ఈ సాంగ్ల కంటే. కాపీరైట్స్ ఏం పడవు మిషన్ సౌండ్కి. అందుకే నేను సాంగ్స్ ఏం పెట్టకుండా, ఎడిట్ ఏం చేయకుండా మధ్యలో ఇలాగే పెడుతుంటాను ఫ్రెండ్స్. ఓకే, మనకంటూ మన అనుకున్న వాళ్ళు ఎవరు లేరు. మన అనుకుని వచ్చిన వాళ్ళే మనళ్ళు. ఈ మాట ఎందుకు చెప్పాలనిపించింది అంటే ఎందుకో చెప్పాలనిపించింది చెప్తున్నా. ఇది గేజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం. కట్ చేయాలంటే ఎంత అంటే ఎంత కోస్తే సరిపోదు. ఇప్పుడు మన బ్లేడ్ ఎంతైతే తెగాలనుకుంటున్నామో అంతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తమ్ముడు మీరు ఫస్టా కార్పెంటర్ వర్క్లో అని కొంతమంది అంటున్నారు. సరే, నేను ఫస్ట్ లాస్ట్లే, అది తర్వాత విషయం. మళ్ళీ ఇక్కడ ఈ గేజ్ ఈ గేజ్ ఇందాక యూజ్ చేసినాం కదా, ఇప్పుడు ఈ గేజ్ యూజ్ చేసుకోవాలి. మీటర్ గేజ్ అంటారు వీటిని యూజ్ చేసుకొని దొబ్బడమే. ఇలా దొబ్బితే ఇలా ఒప్ప టుపుక్కని ఊడిపడుతుంది అన్నమాట, అంతే. ఓకే, ఇది ఏ బంధమో ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. కిషోర్ అన్న ఆల్రెడీ అంటున్నాడు లాంగ్ వీడియో అంటే 2 minutes పెట్టడం అని. ఇప్పుడే కామెంట్ వచ్చింది, చూస్తున్నాను. ఆ కామెంటే చూస్తున్నాను అనమాట. లాంగ్ వీడియో అంటే జస్ట్ 2 minutes, మినిమం 10 minutes పెట్టాలని. మినిమం 10 minutes పెడితే ఎవరు చూడరు, ఎక్కువ ప్రమోట్ కాదు. మనం అంత పెద్ద కాదు కాబట్టి అంత దమ్ము లేదు కదా వీడియోలో. అంటే మెజారిటీ కార్పెంటర్సే చూడరు ఈ వీడియో. అలా మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు తీద్దాం. అలనాటి రామచంద్రుడు కన్నింట సాటి
అడుగు సైడ్ తీసేసిన తర్వాత ఇదిగోండి మనకు పాతది, ఇది కొత్తది, సేమ్ సేమ్ వచ్చినాయి కదా, అదే అన్నమాట. వస్తాయి బట్ రెండు ఒకటేసారి పోసుకోకూడదండి. చూడండి పీస్ ఎంత పతలాగా ఉందో. ఇక్కడ వెంటనే దారం స్టెప్ వచ్చిందంటే ఇక్కడ ఉండవలసిన గ్యాప్ ఇక్కడ వచ్చేసింది అనమాట. ఓకే, మీరు లైవ్స్లో చూస్తుంటారు నన్ను. లైవ్స్లో ఉండే బ్రహ్మం వేరు, ఇక్కడ ఉండే బ్రహ్మం వేరు. ఇన్స్టాగ్రామ్లో చూసినవన్నీ వేరు, ఇక్కడ వర్క్లో ఉండేటప్పుడు వేరు, అంతా వేరే వేరే. మనిషి ఒక్కడే కానీ మురళి చెప్ప మురళి తినడా మురళి సఖీ. తీసుకొచ్చిరా మళ్ళా. ఎవరు వస్తున్నారు ఏంటికి? మొత్తం
టు ట్రబుల్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రబుల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా అయితే కంప్లీట్. ఇంకా కొద్దిగా పని ఉంది, ఇంకా మీరు చూడలేరు. ఇప్పటికే ఓకే ఎక్కువ నశించిపోయింది అది మీకు. ఓకే, మినిట్స్ ఎక్కువైంది. ఓకే, 7 నిమిషాలు కాదు, ఆల్రెడీ 9 మినిట్స్ 4 మినిట్స్ 2 స్కిప్ అయినాయి. మొత్తం సుమారుగా అయింది టైము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతసేపు అయితే చూసిన వారికి, మధ్య మధ్యలో చూసిన వారికి కూడా థ్యాంక్స్. ఓకే, మాకైతే పని ఉంటుంది ఫ్రెండ్స్, టైలింగ్ మామూలే, మీకు అవసరం లేదు కదా. సైడ్లు పోయాల. ఓకే మరి బాయ్.